హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారు, దానికోసం ఎడిటింగ్ కూడా నేర్చుకుంటున్నారు. డైలీ ఒక వీడియో పోస్ట్ చేస్తున్నారు. కానీ వాళ్ళ డౌట్ ఏంటంటే, నాకు యూట్యూబ్లో డబ్బులు ఎప్పుడు వస్తాయి అని డౌట్ చాలామందికి అయితే ఉంటుంది. అంటే ఏంటంటే, ఇక్కడ వాళ్ళు డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు, వీడియోస్ బాగానే పెడుతున్నారు, కానీ డబ్బులు రావట్లేదు అంటే ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలంటే యూట్యూబ్ రూల్స్ అనేవి తెలుసుకోవాలి. అసలు మనకు డబ్బులు రావాలి అంటే మనం ఏం చేయాలి, యూట్యూబ్లో ఎన్ని వ్యూస్ రావాలి, ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉండాలి, ఎన్ని వాచ్ అవర్స్ రావాలి వంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్నీ కూడా తెలిసి ఉండాలి. కానీ చాలామంది ఇవి తెలుసుకోకుండానే యూట్యూబ్ స్టార్ట్ చేస్తారు. కాబట్టి అలాంటి వారి కోసమే నేను ఇప్పుడు ఈ వీడియో అయితే తయారు చేస్తున్నాను. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ముందు మనం యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత లాంగ్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ ఏదైనా పోస్ట్ చేసుకోవచ్చండి. కానీ చాలామంది షార్ట్ వీడియోస్కి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వస్తున్నారని చెప్పేసి ఛానల్ మొత్తం కూడా షార్ట్ వీడియోసే పెట్టేస్తారు. సో షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ రెండు కూడా పెట్టండి మీ ఛానల్లో. ఎందుకంటే మనకి మనీ ఎక్కువగా రావాలి అంటే లాంగ్ వీడియోస్ మీదే ఎక్కువ వస్తాయి. అదేవిధంగా మనకి రీచ్ ఎక్కువగా రావాలి అంటే షార్ట్ వీడియోస్ మీద వస్తాయి. కానీ మనీ మాత్రం లాంగ్ వీడియోస్తో పోల్చుకుంటే చాలా తక్కువగా వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా లాంగ్ వీడియోస్ మరియు షార్ట్ వీడియోస్ రెండు పోస్ట్ చేయండి. ఈ విధంగా ప్రతిరోజు ఒక వీడియో అయితే కంపల్సరీ పోస్ట్ చేయండి. పోస్ట్ చేసిన తర్వాత మీ ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి అంటే ఇక్కడ మీరు చూడండి, మానిటైజేషన్కి 2 స్టెప్లు ఉన్నాయండి. ఫస్ట్ మినీ మానిటైజేషన్, ఆ తర్వాత మెయిన్ మానిటైజేషన్. ఫస్ట్ మినీ మానిటైజేషన్ గురించి తెలుసుకుందాం. మినీ మానిటైజేషన్లో మనకి ఖచ్చితంగా 500 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చి ఉండాలి. అదేవిధంగా మీరు ఛానల్లో లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ రెండు పోస్ట్ చేస్తున్నారు అనుకుందాము. సో లాంగ్ వీడియోస్ కనుక మీరు పోస్ట్ చేస్తే దాని మీద మనకి 3000 వాచ్ అవర్స్ అయితే కంపల్సరీ ఉండాలి. లేదు మీకు షార్ట్ వీడియోస్కి ఎక్కువ రీచ్ వచ్చింది, సో షార్ట్ వీడియోస్లో వ్యూస్ని కౌంట్ చేస్తారు. కాబట్టి మీకు వ్యూస్ ఖచ్చితంగా 3 మిలియన్స్ అంటే 30 lakhs వ్యూస్ అయితే వచ్చి ఉండాలి. సో ఇప్పుడు గుర్తుంచుకోండి, మినీ మానిటైజేషన్లో సబ్స్క్రైబర్స్ 500 ఉండి వాచ్ అవర్స్ 3000 అయినా ఉండాలి. లేదా వ్యూస్ అంటే షార్ట్ వీడియోకి సంబంధించిన వ్యూస్ 30 lakhs అయినా ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలండి, ఖచ్చితంగా రెండు ఉండాల్సిన అవసరం లేదు. కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం 500 అయితే ఖచ్చితంగా ఉండాలి. సో ఈ విధంగా ఉంటే మీకు మినీ మానిటైజేషన్ అవుతుంది. అయితే ఇక్కడ కూడా చాలా మందికి కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి. నాకు 500 సబ్స్క్రైబర్స్ వచ్చారు, షార్ట్ వీడియోలో 30 lakhs వ్యూస్ అయితే వచ్చాయి, మరి నాకు మనీ రావట్లేదు ఏంటి అని చెప్పేసి చాలామందికి డౌట్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, మినీ మానిటైజేషన్కి మనకి ఎటువంటి డబ్బులు యూట్యూబ్ అయితే ఇవ్వదు. మరి దీనివల్ల మనకి యూజ్ ఏంటి అంటే మినీ మానిటైజేషన్ వాళ్ళకి కొన్ని ఫీచర్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి. సో అవేంటో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరు మినీ మానిటైజేషన్ చేసుకున్న తర్వాత మీకు సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి. సో వీటి వల్ల మీకు యూజ్ ఏంటంటే సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్స్ అనేది మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్లు వాళ్ళకి నచ్చిన కంటెంట్ కనుక మీరు ఇస్తే, మీరు చాలా బాగా చెప్తున్నారు కాబట్టి మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ మాకు నచ్చింది కాబట్టి మీకు సూపర్ చాట్ లేదా సూపర్ స్టిక్కర్ అని చెప్పి పర్చేజ్ చేస్తారు. దానికి కొంత రేట్ అయితే ఉంటుంది. ఆ అమౌంట్ అనేది మీకు వస్తుంది. అది కంపల్సరీ కాదండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే పర్చేజ్ చేస్తారు. ఆ తర్వాత మీకు మెంబర్షిప్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో మెంబర్షిప్ అనే ఆప్షన్ ఎనేబుల్ అవటం వల్ల మీకు యూజ్ ఏంటంటే మీ సబ్స్క్రైబర్స్ మీ ఛానల్లో మెంబర్షిప్ తీసుకుంటే దానికి కూడా ఒక రేట్ అయితే మీరే ఫిక్స్ చేస్తారండి. దానికి మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వీటిలో లెవెల్స్ ఉంటాయి, ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, అది కూడా మీరే సెట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక షోకి వెళ్తే దానికి టికెట్ ప్రైస్ అనేది ఉంటుంది. అదేవిధంగా మీ ఛానల్ మెంబర్షిప్ తీసుకోవాలంటే దానికి ఒక ప్రైస్ అయితే ఉంటుంది. దాన్ని మీరు సెట్ చేసిన తర్వాత మీ కంటెంట్ నచ్చి మీతో ఇంటరాక్ట్ అవ్వాలి అంటే మీ సబ్స్క్రైబర్స్ మెంబర్షిప్ అయితే తీసుకుంటారు. దానివల్ల కూడా మీకైతే ఇన్కమ్ వస్తుంది. అంతేకాని యూట్యూబ్ నుంచి మీకు మినీ మానిటైజేషన్ వల్ల ఎటువంటి మనీ అయితే రావు. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ మానిటైజేషన్. సో మెయిన్ మానిటైజేషన్లో మీకేంటంటే 1000 సబ్స్క్రైబర్స్ ఉండి వాచ్ అవర్స్ అంటే లాంగ్ వీడియోస్ కనుక మీరు పోస్ట్ చేస్తే వాచ్ అవర్స్ వచ్చి 4000 వాచ్ అవర్స్ అయితే రావాలి.
అదేవిధంగా షార్ట్ వీడియోస్కి వచ్చి వ్యూస్ని కన్సిడర్ చేస్తారు కాబట్టి 10 మిలియన్స్ అంటే 1 crore వ్యూస్ అయితే ఖచ్చితంగా ఉండాలి. వీటిలో ఏదో ఒకటి మాత్రమే ఉండాలండి. లాంగ్ వీడియోస్లో 4000 వాచ్ అవర్స్ అయినా ఉండాలి, లేదా షార్ట్ వీడియోస్కి వచ్చేసి 1 crore వ్యూస్ అయినా ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండి సబ్స్క్రైబర్స్ మాత్రం 1000 ఖచ్చితంగా ఉండాలి. సో ఈ టార్గెట్ని మీరు రీచ్ అయితే మీకు మెయిన్ మానిటైజేషన్ అయితే అవుతుంది. మీకు ఎప్పుడైతే మెయిన్ మానిటైజేషన్ అయిందో ఆ తర్వాత మీరు యాడ్సెన్స్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అడ్రస్ వెరిఫికేషన్ చేయాలి. తర్వాత గూగుల్ నుంచి మీకు పిన్ అయితే వస్తుంది. ఆ పిన్ని మీరు ఇక్కడ టైప్ చేసిన తర్వాత అడ్రస్ వెరిఫికేషన్ అయితే అయిపోతుంది. తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ మానిటైజేషన్ గురించి తెలుసుకున్నాం కదా. మీ ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత ఏం చేయాలో మీకు తెలియకపోతే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నేను మరొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ విధంగా ఎప్పుడైతే మెయిన్ మానిటైజేషన్ అవుతుందో అప్పుడు మాత్రం మీకు యూట్యూబ్ నుంచి మనీ అయితే వస్తాయి. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి మానిటైజేషన్ అయిన తర్వాత మనకు వచ్చిన మనీలో 55% మాత్రమే మనకు వస్తాయి. 45% యూట్యూబ్ అయితే తీసుకుంటుంది. ఇక్కడ కూడా చాలా మందికి చాలా డౌట్స్ అయితే వస్తాయి. నాకు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారు, 4000 వాచ్ అవర్స్ వచ్చాయి, నేను మానిటైజేషన్ చేశాను కానీ మానిటైజేషన్ అయితే అవ్వటం లేదు అని చెప్పి ఇంకో డౌట్ అయితే వస్తుంది. వాస్తవానికి యూట్యూబ్ మానిటైజేషన్ అయితే ఈ టార్గెట్ రీచ్ అవ్వాలి, కానీ ఈ టార్గెట్ రీచ్ అయినప్పటికి కూడా మనకి మానిటైజేషన్ కావట్లేదు అంటే మీరు ఓన్ కంటెంట్ క్రియేట్ చేయట్లేదని అర్థం. మీరు ఎప్పుడైనా వీడియోస్ క్రియేట్ చేసినప్పుడు మీ ఓన్ కంటెంట్తోనే వీడియోస్ తయారు చేయండి. అలా కాకుండా మీరు వేరే సోషల్ మీడియా అవేంటంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, షేర్ చాట్ ఇలా వీటిలో పోస్ట్ చేసిన వీడియోస్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీ యూట్యూబ్ ఛానల్లో వాయిస్ మీరు ఇచ్చినప్పటికీ కూడా మీ ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే అవ్వదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఓన్ కంటెంట్తో వీడియోస్ తయారు చేసి యూట్యూబ్ టార్గెట్ని అయితే రీచ్ అవ్వండి. ఖచ్చితంగా మానిటైజేషన్ అయితే అవుతుంది. అప్పటికి కూడా మీ ఛానల్ మానిటైజేషన్ కాకపోతే నన్ను నా ఇన్స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి, మీకైతే హెల్ప్ అయితే చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ సంగతి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.